బట్ కాకపోతే ఒక చిన్న కంప్లైంట్ ఉంది. అంటే ఒకప్పుడు ఒక అందాల రాక్షసి లేదంటే ఒక మెయిన్ స్ట్రీమ్ సినిమాస్‌లో హీరోగా ఉండే నవీన్ చంద్ర ఎక్కువగా పోలీస్ పాత్రలకే పరిమితం అయిపోతున్నాడు అనే ఒక మాట వినిపిస్తుంది. ఎవరు గాని చాలా అంటే మీరు చేసినవి అంతలా పేలినాయి కాబట్టి అవి. సో దానికి మీరేం చెప్తారు? మిగతా కథలు అంత గొప్పగా లేవు సార్ పర్ఫామ్ చేయడానికి. ఇప్పుడు మీరు చెప్పినట్టు హీరోగా చేస్తానండి. కథ ఉంటే బాగుంటే చేస్తాను. కాకపోతే తృప్తి లేదు. దీంట్లో అయితే అట్లీస్ట్ ఒక పర్ఫామ్ చేయడానికి స్కోప్ ఉంది, ప్రిపేర్ చేయడానికి ఒక ఆస్పిరేషన్ ఉంది. ఓకే, లాస్ట్ పోలీస్ క్యారెక్టర్ ఇలా చేశాను, ఇప్పుడు నాకు వస్తున్న 5-6 కథల్లో ఒకటైనా ఖచ్చితంగా 1-2 పోలీస్ కథలు వస్తున్నాయి. కానీ మిగతా 3 కథలు అంత ఎంగేజ్ చేయట్లేదు. ఇప్పుడు నాకు అలానే కాక మీరు చూస్తే పోలీస్ క్యారెక్టర్ ఇది క్లీన్ షేవ్ చేసి క్రూ కట్ చేసి చేయొచ్చు. బట్ షీ గేవ్ అన్ ఐడెంటిటీ, డిఫరెంట్ ఐడెంటిటీ ఫర్ రిషి క్యారెక్టర్కి. వేర్ బయట ప్రపంచానికి పోలీస్ ఉండొచ్చు, వాడికి అది ఒక క్యాడర్ ఉండొచ్చు, కానీ సైకలాజికల్గా మనిషి తను ఎలా మోస్తున్నాడు, దాన్ని ఎలా తీసుకెళ్తున్నాడు, అది ఎంత ఇంపార్టెంట్ వాడికి అనేది ఈ క్యారెక్టర్లో ఉంది. సో ఇంకా 2-3 పోలీస్ సినిమాలు చేసినా తప్పలేదండి, నేను చేస్తానండి. బికాస్ నాకు వచ్చిన కథల్లో మంచి కథలు రాకపోతే నాకు ఇది ఒక ఆప్షన్ ఉంది నాకు పర్ఫామ్ చేయడానికి. ఇంకా ఈ క్యారెక్టర్లో ఎంత డీప్గా వెళ్ళొచ్చు. క్యారెక్టర్ పర్లేదండి. అయితే మరి మీరు ఎంత కీన్గా చెప్తున్నారు ఒక సినిమాలో నాకు సాటిస్ఫాక్షన్ ఉంటే చేస్తానని. వీరసింహారెడ్డిలో మీరు క్యారెక్టర్ చేశారు. అయితే మీ ఫ్యాన్స్ చాలామంది అన్నమాట ఏంటంటే ఆ టైంలో ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా ఎవరితో మాట్లాడితే ఆయన నవీన్ చంద్ర గారి ఫ్యాన్, ఈ క్వశ్చన్ ఆయన అడగనంటే నేను అడుగుతున్నాను. అప్పుడు కూడా ఆ టాక్ వినిపించింది. నవీన్ చంద్ర లాంటి ఒక ఎక్స్ట్రీమ్లీ పర్ఫామ్ చేయగలిగిన ఒక ఆర్టిస్ట్ని పెట్టుకుని ఒక ఆర్డినరీ క్యారెక్టర్కి ఎందుకు ఒప్పుకున్నారు నవీన్ చంద్ర అనేది ఒక టాక్ వచ్చింది ఆ టైంలో. బికాస్ ఆఫ్ బాలకృష్ణనా, లేకపోతే బికాస్ ఆఫ్ లార్జ్ స్కేల్ ఫిల్మ్ అనా, లేకపోతే మీకు పర్సనల్గా నచ్చింది ఆ క్యారెక్టర్? నిజంగా ఒక ప్రొడక్షన్ హౌస్ ఒక కథ తీసుకుని, ఒక డైరెక్టర్ కథ తీసుకొని ఈ యాక్టరే ఆ క్యారెక్టర్కి ఉంటారు అని చెప్పి నమ్మినప్పుడు వాళ్ళు ఏదో చూసుంటారు ఖచ్చితంగా. చిన్న రోలా పెద్ద రోలా, ఇది నవీన్ చంద్ర చేస్తే బాగుంటుంది, ఆ ఫిలింకి ఎక్కడో ఒక పాయింట్లో యూజ్ అవుతుందని. సో వాళ్ళు అలా అనుకున్నప్పుడు ఏదో ఉంటుంది. పైగా నేను అలాంటి జోనర్ చేయలేదు. ఇప్పుడు బాలకృష్ణ గారి సినిమాలో నేను చేయాలని నాకు ఆశ ఉంది, ఆయనతో చేయాలని ఉంది, వచ్చింది. అది ఒక మాస్ అపీల్, వ్యూవర్షిప్ ఉన్న ఒక సినిమా అండ్ థియేటర్స్ సౌండ్ బద్దలు కొట్టే సినిమా. అలాంటి స్క్రీన్లో నేను ఐఎమ్ ఆల్సో పార్ట్ ఆఫ్ సచ్ గుడ్ స్టోరీ. ఒకటి మంచి కథలు దొరకాలి, లేదా మంచి కథల్లో మనం పార్ట్గా ఉండాలి. సో మంచి కథలో పార్ట్గా ఉన్న ఒక మాస్ ఎంటర్టైనర్ కథలో నేను ఉన్నా. అంటే అదే ఇందాక మీరు అన్నారు కదా, ఇప్పుడు మాకు ఎలా ఉంటుందంటే ఆడియన్స్కి నవీన్ చంద్ర ఒక సినిమాలో ఉన్నాడు, ఒక క్యారెక్టర్ చేస్తానంటే వీఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఫ్రమ్ ద క్యారెక్టర్. అది లేనప్పుడు మాకు ఇలాంటి ఒక చిన్న వస్తుంది. అండ్ అంతకుముందు మీరు అరవింద సమేతలో కూడా ఒక బ్లాస్ట్ సినిమానే కదా, దాంట్లో కూడా మీ నెగిటివ్ చేసిన రోల్ అనేది ఈవెన్ అరవింద సమేతలో కూడా మిగతా అంతా ఒకటైతే మిమ్మల్ని చంపేసేదే సినిమాకి టర్నింగ్ పాయింట్ అవుతుంది. సో నేను అంటూ అలాంటి ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తాం కదా హైప్. సో ఒక్కొక్కసారి హైప్ ఒక్కోసారి మిస్ అవ్వచ్చు, ఇంకో నెక్స్ట్ సినిమాలో కవర్ చేసుకో రీజన్స్ వేరే ఉంటాయి కానీ చెప్పుకోలేము.